థ్యాంక్ యూ విశ్వ గారు, విశ్వ గుడ్ లక్. అండ్ మనం Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దామండి క్విక్గా. అలాగే క్విక్ Q&A సెషన్ అనమాట ఇది. విశ్వ గారు సార్ ఆల్ ద బెస్ట్ అండి. ఫంక్షన్ చాలా ప్రామిసింగ్గా ఉంది. మీ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి, జోక్స్ కూడా. అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but Town Hill అని చెప్పి మొన్న వెళ్ళిన there I mentioned, but definitely all the best for Sita Payanam and also all the best for Couple Friendly. So all the films look like very fresh for audience. So డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈజ్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిల్మ్ టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ Couple Friendly and also Sita Payanam. All the best to Shobhan also. Yeah. గుడ్ ఒక గుడ్ క్లోజర్ లాగా అనిపించింది. Even I felt same, sir. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికల్లా కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అవును, అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఇస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు సరే, అంటే మీరు అంటే ఎప్పుడు ఆడియన్స్ని ప్రిపేర్ చేయడానికో ఏమో తెలియదు కానీ కథ ఏం పెద్దగా లేదని చెప్తారు. అది అది కథకే కదా సార్, ఏం రాసినా కథకే కదా సిచ్యువేషన్ రాసి, ఎందుకని అలా చెప్పడానికి కారణం ఏంటి? అంటే కథకి సిచ్యువేషన్స్ రాయడం ఓకే, కానీ ఇప్పుడు అనుదీప్ స్టైల్ ఎలా ఉంటుందంటే పంచుల్లో వెళ్తుంది సినిమా అంతా. జనరల్గా ఒక కామెడీ సినిమా అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు ఉంది కామెడీ సినిమా, ఒక విలేజ్లో జరిగే ఒక మనిషి కథ ఇది. దీంట్లో కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మెటా ఫిల్మ్. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నేను ఇంతేలాగా అలాంటి సీరియస్ ఫిల్మ్ కాదు, కామెడీ ఫిల్మ్. ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి మధ్యలో జరిగే ఒక చిన్న ఫన్ టోన్లో జరిగే, సో మోర్ ఆన్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా ఉంటుంది, ఒక కథగా ఉండదు ఇది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ ప్రొడ్యూసర్ కమాండింగ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ప్రొడ్యూసర్ కూతురు అనేది, అలా ఒక లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది సినిమా. సో ఆమెను ఒక కథగా ఏమీ ఉండదు. ఒక డైరెక్టర్ అనే మనిషి ఈ 2 hours ఫ్లోలో ఆ క్యారెక్టర్ మూమెంట్స్, క్యారెక్టర్ ఎలా చేసింది ఇది అది అలా వెళ్తుంది సినిమా. అందుకే నేను అందరికీ చెప్తున్నాను, సింపుల్ క్యూట్ కామెడీ ఫిలిం వచ్చి నవ్వుకుని వెళ్ళండి, స్కేల్లో అవి పెట్టుకుని ఏమి మెజర్మెంట్లు చేయకండి ఎక్కడ. ఎందుకంటే అలాంటి సీన్లో అలా ఏం రాయడు మనోడు, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు మనోడు సుమగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు కూడా సుమగారితో అనుదీప్ మాట్లాడినట్టే ఉంటాయి. సో నవ్వు వస్తాయి, అంతేగాని దానికి లాజిక్ కానీ లేకపోతే ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్తో ఈ సీన్ ఇలా వచ్చింది ఏంటి, ఈ సీన్ ఇలా ఉంది ఏంటి అంటే సెకండ్ హాఫ్లో ఒక చోట హీరో వాళ్ళు ఊరు వెళ్తారు. ఇప్పుడు ఆ ఊరు ఎందుకు వెళ్ళారు అలా ఆలోచించామనుకో, జనరల్గా మనం సినిమాలో అలా ఆలోచిస్తాం కదా, అట్లా మనోడు రాయడు అసలు. అలా ఇప్పుడు ఆ ఫ్లోలో మనిషి ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు లైఫ్లో ఏదైనా చేస్తున్నాం అనుకో, నువ్వు కానీ నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ రేపు ఏం జరుగుతుందని ప్లాన్గా చేయం కదా, అనుకునే జరుగుతూ ఉంటాయి, జరిగిన దాని ప్రకారం రియాక్ట్ అవుతాం కదా, అలా ఉంటుంది సినిమాలో. అందుకని ఆ ఫ్లో కథ అలా ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పా. అలానే లేదు, ఒక స్టార్ట్ పాయింట్, ఒక మిడ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ప్రాపర్గానే ఉంటాయి. అలానే గొప్పగా అయ్యి ఉండవు అంటున్నాయి. మేజర్గా ఏంటంటే అనుదీప్ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఆ పంచులో ఆ కామెడీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. అలాని ఒక బ్లాక్లో 20 minutes నవ్వుతారు, అలా కాదు. మీకు ఎవ్రీ 5-10 minutesకి ఒక్కొక్క పంచి పడుతూ ఉంటుంది, ఒక చోట నవ్వు వస్తూనే ఉంటుంది. అలా కాన్స్టెంట్గా మీకు 2 hours మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు నవ్వుకున్నారు సార్? నేను చాలాసార్లు నవ్వుకున్నా. అదే అంటే కొన్ని పంచులు ఇండస్ట్రీకి వాళ్ళు ఎక్కువ తెలుస్తాయి. ఇదివరకు అంటే మెటా ఫిల్మ్స్ తీసేటప్పుడు ఏంటంటే అంతగా పబ్లిక్కి సినిమాల్లో ఏం జరుగుతుందనేది తెలియదు. లేకపోతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక లొకేషన్ చూడటానికి వెళ్ళడానికి, లేకపోతే ఒక స్టైలిస్ట్ ఏం చేస్తాడు, డిఓపి ఏం చేస్తాడు, ఇవన్నీ ఈ లాంగ్వేజ్ మాట్లాడితే జనానికి అంత అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసింది, అది బాగా పిల్లలు జెన్జీ పిల్లలు కానీ ఇప్పుడు యూత్ కానీ డిఓపి ఎవరు, లొకేషన్స్ ఏంటి, ఏది సీజీ, ఏది స్టూడియో, ఏది లైవ్ లొకేషన్ చెప్పగలిగినంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి సోషల్ మీడియాలో. సో వాళ్ళకి ఇప్పుడు ఈ టర్మినాలజీ ఏమి గ్రీకన్ లాటిన్లో ఉండదు మెటా ఫిల్మ్ అయినా. సో అందుకని ఇంకా కాన్ఫిడెంట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ఈ పాయింట్స్ కొన్ని గట్టిగా నమ్ముతున్నా. ఫన్ అయితే గ్యారంటీ నవ్వుతారు, ఒక 4-5 చోట్ల అయితే గట్టిగా నవ్వుతారు. అది ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడం అనేది. ప్రివ్యూస్ లేకపోవడానికి కారణం ఏంటి? ఏం లేదు,
ప్రివ్యూస్ కాదు అసలు మెయిన్ ఫ్రైడే రేపు యూత్కి ఎక్కువ వాలంటైన్స్ డే హాలిడే, సెకండ్ సాటర్డే, సండే శివరాత్రి హాలిడే. ఆ హాలిడేస్ పెట్టుకున్నప్పుడు ఇవాళ ప్రీమియర్స్ వేస్తే నాకు అది సాటర్డే సండేలు థర్డ్ డే ఫోర్త్ డేలు అయిపోతాయి. ఆ ఫోర్త్ డే దాకా ఎందుకు సండేని తీసుకెళ్ళడం? సండే ప్రాపర్గా పెద్ద శివరాత్రి హాలిడే, సాటర్డే వాలంటైన్స్ డే కదా. సో కొంచెం స్లోగా టేక్ ఆఫ్ అయినా ఫస్ట్ షో నుంచి బాగా స్పీడ్గా ఉంటుంది, టాక్ ఖచ్చితంగా బాగుంటుందని నాకు ఎట్టి నమ్మకం. అదే కదా మీకు మళ్ళీ చెప్తున్నా, స్కేల్ పట్టుకుని రామాకండి ప్లీజ్, నవ్వటానికి రండి, ఖచ్చితంగా నవ్వి పంపిస్తాడు అనుదీప్. అది సార్ కేవీ అనుదీప్ మూవీస్కి ఎవరు స్కేల్స్ పట్టుకొని రాడు సార్, నవ్వటానికే వచ్చేస్తారు. అదే అంటున్నా, అందుకే అలానే రండి, గ్యారంటీగా మాక్సిమం జోక్స్ ల్యాండ్ అవుతాయి. అసలు మీరు ఒక పంచ్కి రియాక్ట్ అయ్యేలో పంచ్ వెళ్ళిపోతుంది కూడా. సో అన్ని పంచులు ఉంటాయి, అది కూడా చెప్తున్నాను కదా క్లియర్గా. ఒక పంచ్లో ఒక గుంపుగా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు తీసినట్టు ఒక బ్లాక్ పెద్ద బ్లాక్ పెట్టడం అలా కాకుండా కాన్స్టెంట్గా హ్యూమర్ ఉంటుంది సినిమా అంతా. ఒక 5-10 minutesకి ఒకసారి ఒక బ్లాక్, ఈ బ్లాక్ వెళ్ళడం ఆ బ్లాక్ వెళ్ళడం, అలా స్మూత్గా వెళ్తుంది సినిమా. గ్యారంటీ నవ్వుతూ బయటకు వస్తారు, అది మాత్రం నమ్మి రండి. థ్యాంక్స్. సినిమాలో ప్రొడక్షన్ పైన సెటైర్లు ఉంటాయన్న ఐడియా మీదే సార్? లేదు, అతను మా మీద వేద్దాం అనుకున్న సెటర్లన్నీ స్క్రీన్ మీద వేసాడు, డైరెక్ట్గా వేయలేడు కదా. వంశీ గారు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ మొత్తం మీ దాన్ని ఏమంటారు, మీ కాంపౌండ్లో కట్టేశారేమో అనిపిస్తుంది. ఒక డీజే టిల్లు కావచ్చు, ఒక మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ కావచ్చు, ఇప్పుడు అనుదీప్ గారు మీ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేనికి దానికి కంపారిజన్ కాదండి. అనుదీప్ స్టైల్ సినిమాల్లో ఇప్పుడు జాతిరత్నాలు మీకు ఎంత నచ్చిందో, ఇప్పుడు జాతిరత్నాలు కూడా ఇప్పుడు గ్యారంటీగా అందరికీ నచ్చిందని చెప్పరు. నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాగాలేదు ఇది అది అని అంటారు కదా. అనుదీప్ కైండ్ ఆఫ్ ట్రాక్ అప్పటికి ఇంకా అంతగా అర్థం. ఇప్పుడు మెల్లగా అనుదీప్ ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతాడు అందరికీ ఒక ఐడియా ఉంది కదా. సో ఇది ఇంకా కొంచెం ఎక్కువ నచ్చుతుందేమో అనుకుంటున్నాను. అంటే నేను కంపేరిటివ్గా చెప్పట్లేదు, జాతిరత్నాలతో చెప్పట్లేదు, అనుదీప్ ఫిల్మ్స్లో ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. రియాలిటీ కొంచెం దగ్గరగానే ఉంటాయి డైలాగులు కానీ అన్ని. ఓకే, విశ్వక్ గారు చెప్పండి సార్. మీరు యాక్టింగ్ మీది ఒక మీటర్ సపరేట్ ట్రాక్ లాగా ఉంటుంది, జమ్ వెళ్ళిపోతుంటారు. మీ పర్ఫార్మెన్స్ అంతా ఒక సెటిల్డ్గా ఉండి పంచిల్ వేస్తూ నవ్వించాలి అంటే మీరు యాక్టింగ్ విషయంలో కెమెరా ముందు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనుదీప్ గారి జోనర్కి వెళ్ళడానికి ఏమన్నా? అది మీరు డైరెక్టర్ని అడగాలి, రేపు పొద్దున్న ఆడియన్స్ని అడగాలి. నేనైతే జమ్ అని కొన్ని చెప్పినా అది డబ్బింగ్లో కష్టమైంది నాకు. బట్ డెఫినెట్లీ మేము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింక్ అయిపోయినాం. ఓకే, సో నా షూటింగ్లోనే ఫస్ట్ ఎవర్ డైలాగ్ నేను షూట్ చేసింది, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏమడిగినారు అని ఉంది కదా ట్రైలర్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ టోల్డ్ ఆన్ ద సెట్. సో డెఫినెట్లీ సింక్ అయినాం అనుకుంటా. మరి మనోడు అన్ని సెకండ్ ఫస్ట్ టేక్లే ఓకే చేసిండు సినిమా అంతా. ఓకే, సో సింక్ అయి ఉంటాం. అనుదీప్ గారు, ఇంకోటి అనుదీప్ డైలాగులు విశ్వక్ ఎలా చెప్పాడో చూడటానికి, అనుదీప్ పంచుల కంటే మీరు ఇంకో మేజర్ అట్రాక్షన్ ఆ అమ్మాయిని చూడటానికి రండి. వెలిగిపోతుంది స్క్రీన్ మీద, అసలు వెలిగిపోతుంది స్క్రీన్ మీద హీరోయిన్. ఒకసారి అమ్మాయిని చూడడానికి ఖచ్చితంగా అందరు థియేటర్ రావాలి ఒకసారి. అది కూడా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకో, మళ్ళీ రేపు అడగండి రేపు సక్సెస్ మీట్లో ఎప్పుడన్నా. ఓకే, ప్లాన్ చేద్దామండి. ఇప్పుడు డైరెక్టర్ గారు అనుదీప్ గారు చెప్పండి. ఇప్పుడు గతంలో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నారు, వంశీ గారు అంతా కూడా చెప్పారు. పంచులు ఉంటాయి, కంప్లీట్ హ్యూమర్గా ఉంటుంది. ఓకే, ఒక డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, ఆయన కష్ట నష్టాలు ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాము. అవును, అలాంటివి ఏమన్నా చూపిస్తున్నారా? ఒకప్పుడు మనకు శివరంజని, అద్దాల మేడలో ఆర్టిస్టుల యొక్క పరిస్థితులు చూపించారు. అవునండి, అవును. అవి మంచి హిట్ అయినాయి, జనాల్లోకి వెళ్ళినాయి అనమాట. ఇట్నే ఎమోషన్గా ఏమన్నా వాళ్ళ అది ఆయన పడే వేదన అలాంటివి కూడా ఉంటాయా? అది అట్లాంటిది ఏమి ఉండదండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి ఒక క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంది. బట్ దీనిలో డైరెక్టర్ కష్టాలు చెప్పడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు మీకు. బట్ సినిమా ఫీల్డ్ గురించి మీకు మంచి విషయాలు ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాం సినిమాలో. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. అవునండి, అవును. ఇప్పుడు మంచి సబ్జెక్టే తీసుకున్నారు, అవును, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు కాబట్టి. అవును, సినిమా కంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి అట్లాంటి సీన్లు ఇంకెక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా కంటే ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. హీరో క్యారెక్టరేషన్ ఒక రకంగా వెళ్తుంది, అలా ఎందుకు వెళ్తుంది అనేది లాస్ట్ 10 minutes లో మంచి జస్టిఫికేషన్ ఇస్తాడు మదర్ ఎమోషన్తో. అవన్నీ కూడా బాగా పడినాయి. అది మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఊనే వాడాం మొత్తం మెటాఫిల్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి ఆమెను ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్నదానికి ఈ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ వాడాం. కానీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలు ఇలాంటి ఏం చెప్పడం ఏం లేదండి. మన మీద మనం సెటర్ వేసుకుంటామే తప్పితే అలా ఖచ్చితంగా నవ్వటానికే రండి, ఫ్యామిలీని తీసుకుని రండి. ఎందుకంటే ఒక్క చోట కూడా మీకు ఎక్కడ చిన్న వల్గర్ డైలాగ్ అని ఏమీ ఉండవు. అసలు ఏమీ చిన్న డబుల్ మీనింగ్ సెన్స్లో కూడా ఏమి ఉండవు. అంత ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా ఫ్యామిలీస్ తీసుకుని సంక్రాంతి శివరాత్రి వీకెండ్కి రండి, ఖచ్చితంగా పండగ వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారు.
అనుదీప్ గారు చెప్పండి. అంటే మీరు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతుర్ని లవ్ చేసి చేసుకునే కథ అని చెప్పారు కదా. అవును. యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఒరిజినల్ లైఫ్ స్టోరీ కూడా అదే కదా, ఆయన రిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. నేను ఎప్పుడో అనుకున్న లైన్, అంటే ఒక ఇట్లాంటి దాంట్లో క్రేజీగా సెటప్ చేద్దామని అనుకున్న లైను, బట్ అది అనుకోకుండా కలిసింది, కానీ అట్లాంటిది ఏం లేదండి. ఆయన ఈ సినిమాలో నాగవంశి గారు మెరుస్తారని ఒక టాక్ ఉంది. నాగవంశి గారు క్యామియోనా? సస్పెన్స్, అది చూడాలి మీరు. యా, విశ్వక్ గారు, మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 మూవీస్ కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షనేనా? సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా, బాగోదు ఫార్మాలిటీ, కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్, అంతకే ఉంది. కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ, మెయిన్ ఆయనను చూస్తుంటే పోతుంది. ఇట్లా ఏందో అసలు రేపు రిలీజ్ లేనట్టే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా, సో కొంచెం బెటర్ ఉంటా. యా. అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్, సినిమాలు చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు, మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి, కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేను కోమల్తో. నన్ను కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు, అంటే రేర్లీ యాక్టర్స్కి మెటా ఫిలింలో పార్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే యూ బీన్ పార్ట్ ఆఫ్ ఎ మెటా ఫిలిం రైట్ నో. సినిమా మేకింగ్ మీద ఒక సినిమా చేశారు. సో యాక్టర్స్కి రేర్గా వస్తుంది, అండ్ మీకు ఇంత ఎర్లీగా వచ్చింది. సో ఫిలింలో చూస్తుంటే, అంటే ప్రతి ఫిలిమ్స్లో చూస్తుంటే మీరు ఎంజాయ్ చేసినట్టుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మెటా ఫిలింలో పార్ట్ అయినందుకు? I think it's a dream for everyone to be a part of this film, because the process itself is very different, because we are into the same process, right? And we are filming the same thing, so it's a different experience though. But it's my first time, so I really enjoyed it though. But it's difficult to explain, because I know when it comes to comedy, you have to understand the pulse of the audience. Now, to understand the pulse of the audience, you have to know the language really well. So for me, it was very difficult. But with Anudeep sir, it became a little easier, because he kept on explaining me in Hindi, and I blindly followed Anudeep sir. Blindly, like I had no clue what to do. Sometimes it was difficult for me to understand the joke also. But I blindly followed Anudeep sir, and I just hope that everything falls correctly, right? Because I really enjoy doing comedy genre, and I know it's very rare for heroines to be up to that mark in comedy genre. So I just hope that I live up to that mark. Yeah. I think tomorrow when you see the film with the fans, yes, I think you will enjoy it more. Yes, 100%. I just hope that everybody is a little kind to me also. So yeah, I'm very excited for tomorrow. విశ్వక్ అన్న అంటే అనుదీప్ గారు మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం, మీరు అనుదీప్ గారు ఎనర్జీని మ్యాచ్ చేయడం, ఈ సినర్జీ చాలా రేర్గా కుదురుతుంది. బట్ ట్రైలర్ చూసినా, టీజర్లో చూసినా ఆ సినర్జీ భలే కుదిరింది. పంచెస్ ల్యాండ్ అయ్యి, అండ్ ఆయన పంచెస్ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవ్వినుండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవ్వినుండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ మీరు ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అన్ని సినిమాలో దాచిపెట్టిర్రు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా. విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutes కట్ చేశారు?
అది ఇంకా డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, జర గంట జల్దీ పోతారని. ओके एंड वर्किंग सर मीके सर उसको तुमसे ही पूछना था, फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले. हाँ आपके लिए क्वेश्चन आप నాకేనా? మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఖయాదుతో బాగా నచ్చిందా, లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా, ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు? ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ. మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు. సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ ఖయాడు సపరేట్గా, 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే, ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అవుతాయి కదా అట్లా చేస్తే. ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది. సో అట్లా. అండ్ ఈ అగ్రెషన్ తర్వాత ఆ కోపం, ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన. బయటికి రా చూపిస్తా. అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, ఇదే కంటిన్యూ అవుతుంది. బయటికి రా చూపిస్తా. సో వస్తుంది. ఏ సినిమా ఏం లేదు, మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఉంది, ఆడగలుగుతాం. యా థ్యాంక్ యూ దేవ్. ఓకే థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. 13th రేపు కలుసుకుందాం. థ్యాంక్ యూ మీడియా, ఎంజాయ్ ద ఫిల్మ్. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా సార్ పెద్ద అయినది ఒక క్వశ్చన్. ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు కదా. అవును సార్. అది ఆ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి ఆ కొద్దిసేపు అయినా? డెఫినెట్లీ వాళ్ళతో కూడా ఎంటర్టైన్మెంటే ప్లాన్ చేసిండు సార్. వచ్చి ఏదో జనాలకి క్లాసులు బీకే జోన్లో అయితే సినిమా ఉండదు, కష్టాలు మాట్లాడుకునేది అయితే ఉండదు. వాళ్ళతో కూడా ఎంటర్టైనింగ్ అనే చేపించాడు అనుదీప్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ లక్ టీమ్ కి. అండ్ వచ్చేయండి రేపు థియేటర్లో కలుసుకుందాం. ఫంకీ డే ఎంజాయ్ చేద్దాం, ఫంకీని థియేటర్ చూసి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.